వర్ధిల్లాలి మల్లప్పన్న గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. చలో పిఠాపురం, చలో పిఠాపురం, జై జనసేన. గాంధించింది చల్ ఎత్తి పిడికిలి, పగోడు పర్రారయ్యద పవనన్నాలికిడి. రాష్ట్రాన్ని చేసినారు నిలువెత్తు దోపిడి, దమ్ముంటే కాసుకొండిర జనసేన తాకిడి. రైతన్నల కన్నీళ్లు, పూలన్నల కష్టాలు చూడగా ఎరుపెక్కినైరా పులికల్లు. ఈ రాకసి కొడుకులను, రౌడీ పాలనను అంతం చేయగ ఎత్తర అల్లురి విల్లు. విప్లవ చెగువేరా భగభగ మండినో భగత్ సింగుర పవనో, జనసేన జెండెత్తి ఊద చెంగు సైరనో. ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు, జన జన జనసేన చెండ వేగత గెలుపు. జెండెత్తి కదిలినో ప్రతి సైనికుడే పవనో, లడాయికి సై అన్నది వారాహి ఆడనో. ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు, జన జన జనసేన చెండ. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. రేపు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు ఆదోని జనసేన పార్టీ నాయకత్వంలో మా పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ మల్లప్పన్న గారి నాయకత్వంలో, మల్లప్పన్న గారి ఆదేశాల మేరకు ఆదోని నియోజకవర్గం నుండి భారీ ఎత్తున పిఠాపురం గ్రామానికి, పిఠాపురం నియోజకవర్గానికి ఈరోజు బయలుదేరుతున్నాం. ఈరోజు పిఠాపురంలో జరుగుతున్నటువంటి ఒక సభ ఎంతో చరిత్రాత్మకమైనటువంటి సభ. భారతదేశం మొత్తం కూడా పిఠాపురం వైపు చూసే విధంగా ఆ యొక్క సభ ఉండబోతా ఉంది. గతంలో కూడా మచిలీపట్నంలో జరిగినటువంటి ఆవిర్భావ సభ, ఆ సభ మా పార్టీ అధ్యక్షుల వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ సభ అధికారంలోకి వచ్చి ఆవిర్భావ సభను జరుపుకుందామని చెప్పి ఆ రోజుల్లో చెప్పినటువంటి పరిస్థితి. అదే రకంగా వైసీపీ పార్టీని, 151 సీట్లు ఉన్న వైసీపీని పాతాళంలోకి తొక్కి ఈరోజు గెలిచి అధికారం చేపట్టి, ఈరోజు అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదట సభ జరుపుకునేటువంటిది ఆవిర్భావ సభ. ఈరోజు ఈ సభ ప్రతి జన సైనికుడికి చరిత్రాత్మకమైనటువంటి సభగా ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం. ఈ సభ ప్రపంచ వ్యాప్తంగా చూస్తున్నటువంటి సభ. ఈ సభలో ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జన సైనికుడు గర్వించేటటువంటి సభ. ఈ సభలో ఈరోజు ఈ రోజున పిఠాపురానికి మా పార్టీ ఇన్ఛార్జి గారి నాయకత్వంలో బయలుదేరుతా ఉన్నాం. అన్ని రకాలుగా ఇక్కడి నుండి పిఠాపురంకి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చే విధంగా అన్ని రకాలుగా మా పార్టీ ఇన్ఛార్జి గారు అన్ని రకాలుగా. ఈరోజు ఆదోని నియోజకవర్గం నుండి పిఠాపురానికి జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సందర్భంగా ఈరోజు ఆదోని నియోజకవర్గం నుండి దాదాపు 100 మంది కార్యకర్తలు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఈరోజు పిఠాపురంలో జరుగుతున్నటువంటి ఆవిర్భావ సభకు పార్టీ దిశానిర్దేశం ఎలా ఉంటుంది అని చెప్పుకోవడానికే ఈ సమావేశం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. కావున వెళ్ళేటువంటి మేమందరం కూడా విజయవంతంగా వెళ్ళి తిరిగి రావడం జరుగుతుంది. ఆదోని నియోజకవర్గంలో మరింత పార్టీని అభివృద్ధి చేయడానికి ఈ ఆవిర్భావ సభ తర్వాత మరింత కృషి చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. నా పేరు తాహిర్ వలి, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు.